ఈరోజు నేను మీకు కోవై పట్టు స్టైల్ అప్రోచ్ సారీ కోవై పట్టు కదా కోవై పట్టు స్టైల్లో వచ్చాయి కదా అండి శారీస్ అవే అనమాట. ఇవి ఏవైనా కూడా ఇప్పుడు 650 రేంజ్కి వచ్చేసింది. శారీ అంతా కూడా మనకి ఇలా వివింగ్ ఉంటుంది. శారీ అంతా బోర్డర్స్లో వివింగ్ ఉంటుంది. ఇది ప్రింట్ కాదు. అండ్ మిడిల్లో మనకి వచ్చేసి ఇలా బూటా ఉంటుంది. శారీస్ ఇప్పుడు మనము శ్రావణ మాసంలో పెట్టడానికి కానీ కట్టుకోవడానికి కానీ కొంచెం పట్టు స్టైల్ కావాలి అనుకునే వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చండి. ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా, అది అనమాట. తక్కువ రేట్ ఉంటుంది, బట్ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. సెమీ గద్వాల్ అని కూడా అనుకోవచ్చు అండి. ఇవి పెద్ద ఏమి తెలియదు, తక్కువ రేట్ అని చూసే వాళ్ళకి. చూసారు కదా, ఇలా వస్తుంది సారీ. చూడండి ఎంత రిచ్గా కనిపిస్తుంది. ఓన్లీ 649 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్, డార్క్ గ్రీన్, సారీ గ్రీన్ వచ్చి పర్పుల్, ఇది వచ్చి పర్పుల్. ఇదంతా ఇలా వివింగ్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వచ్చింది, కట్ వచ్చేసింది ఎక్కడికక్కడ. సో ఒకదానికొకటి అటాచ్మెంట్ ఉండదు, కట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇలా మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఇట్లా పట్టు శారీ కట్టిన ఫీలింగ్ వస్తుంది చూసే వాళ్ళకి. ట్రెడిషనల్ టచ్ ఉంటుంది కాబట్టి. పళ్ళు విత్ సింపుల్ టాసల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మర్జరైజ్డ్ ఇచ్చారండి. ఇది బ్లౌజ్ కుట్టించుకోవచ్చు మనం. ఇలా కొంచెం కలనేత స్టైల్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇలా బ్లౌజ్ వచ్చేసి కాకపోతే కొంచెం ఇక్కడ లైట్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సేమ్ బార్డర్ ఇచ్చారు. సో ఇది కలనేత ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. 2 షేడ్స్ ఆఫ్ ద అనిపిస్తుంది. పర్పుల్ విత్ గ్రీన్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం లైట్గా అనిపిస్తుంది. ఇలా వస్తుంది. 649 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో డిజైన్స్ కలర్స్ చూద్దాం. ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇలా వస్తుంది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. 649 ప్లస్ షిప్పింగ్. కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది. రాయల్ బ్లూ, రాయల్ బ్లూకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది దీంట్లో ఇవి బాగా కనిపిస్తున్నాయి బూటాస్ అవే. అండ్ ఇక్కడ వచ్చేసి కాపర్ లా కనిపిస్తుంది. ఇది జరీ వచ్చేసి గోల్డెన్ కాకుండా. శారీ సింగిల్ లేయర్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండదండి, ఇది సిల్క్ కాబట్టి. ఇది సింగిల్ లేయర్ వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఏం ట్రాన్స్పరెంట్ గా ఉండదు. పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ ఇందులో రాలే, కింద పడిపోయిందా? ఓకే ఓకే ఓకే, ఈ కలర్ ఇచ్చేసారు. బ్లౌజ్ కొంచెం బ్లాకిష్ వచ్చేసింది అంతే. ఇందులో ఇలా బ్లౌజ్ వస్తుంది. 649 ప్లస్ షిప్పింగ్ అండి. రెడ్కి గ్రీన్ కలర్. ఇదైతే అసలు అమ్మవారికి కట్టినట్టుగా ఉంటుంది కలర్. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. లైట్ కలర్, క్రీమ్ కలర్. లైట్ గ్రీన్ కలర్ అండి. ఇది దానికి వచ్చేసి ఇలా బోర్డర్ ఇచ్చేసారు, రెడ్ బోర్డర్. ఈ కలర్ వస్తుంది. కింద బోర్డర్ చూసారు కదా ఎంత పెద్దగా ఉంది. కట్టుకున్నప్పుడు ఇలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు, కలనేత బ్లౌజ్ విత్ బార్డర్.
649 ప్లస్ షిప్పింగ్. ఇలా వస్తుంది సారీ. సింగిల్ పీస్ ఉన్నాయండి, సింగిల్ కలర్. ఇది వచ్చేసి రా సిల్క్ అండి, మధుబని స్టైల్ ఆఫ్ ప్రింట్ అనమాట, లేదా పిచ్వాయి ప్రింట్ అనుకోవచ్చు. బట్ దీనైతే మామూలుగా మధుబని స్టైల్ ఆఫ్ ప్రింట్ అంటారు. కింద పైన సేమ్ ప్రింట్స్ వస్తాయి. అండ్ శారీ కలర్ వచ్చేసి ఈ బ్లూ, రాయల్ బ్లూ కలర్. ఇక్కడ ఫిగర్ ప్రింట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇలా వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏమీ ఉండదు, ఇలా వస్తుంది శారీ. ఇది ట్రాన్స్పరెంట్ ఉండదండి, నార్మల్గా కట్టేసుకోవచ్చు. పళ్ళు అంతా ఇలా ప్రింట్ వస్తుంది, సింపుల్ టాసిల్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికైనా బార్డర్ ఇచ్చారమ్మా, ప్లెయిన్ బ్లౌజ్, నావీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. జస్ట్ ఇలా గోల్డ్ బార్డర్తో ఉంది, రెడ్ బార్డర్తో. ఇక్కడ 649 ప్లస్ షిప్పింగ్ అండి. కుప్పడం స్టైల్ శారీ. సిల్వర్ ఏమో ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చేసి గోల్డెన్ వస్తుందండి. శారీ అంత ఇలా చెక్స్ ఉంటుంది, కొంచెం పెద్ద వయసు వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. వెయిట్ ఉందండి శారీ, లైట్ వెయిట్ అయితే లేదు. శారీ అంతా ఇలా వస్తుంది, ఇలా జరీ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్. 649 ప్లస్ షిప్పింగ్. తీసుకున్నాను. ఇదంతా బ్యాక్ సైడ్ ఆఫ్ ద వివింగ్ అండి, ఇలా వస్తుంది వివింగ్, థ్రెడ్ వివింగ్. ఓహో, ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి. జార్జెట్ శారీ వస్తుంది. ఇది జారిపోయిందమ్మా. ఇట్లా జార్జెట్ శారీ వస్తుందండి, టై అండ్ డై స్టైల్లో. జస్ట్ ఇలా లేస్ బార్డర్తో ఇచ్చేసారు. శారీ అంతా ఇలా టై అండ్ డై మెథడ్ ఉంటుంది. బ్లూ కలర్, స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇలా మొత్తం లేస్ ఉంటుంది, అండ్ కూడా లేస్తోనే అవుతుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉంటుందండి. ఈ బ్లౌజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మొత్తం చికెన్ కర్రీ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉంటుంది. ఇలా వస్తుంది మొత్తం. మనం వేరే ప్లెయిన్ శారీస్ కూడా పేరప్ చేసుకొని కట్టుకోవచ్చు. 649 ప్లస్ షిప్పింగ్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి, పింక్ అండ్ బ్లూ. డైలీ వేర్ కూడా కట్టుకోవచ్చు మనం, అదే బ్లౌజ్ వేసుకోవాలని లేదు, మన దగ్గర ఉన్న బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. ఇది జార్జెట్ కాబట్టి వాషింగ్ మిషన్లో వాష్ చేసేయచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇలా వస్తుంది శారీ, టై అండ్ డై స్టైల్లో. అండ్ సేమ్ బ్లౌజ్, దీనికి కూడా ఇలాంటి బ్లౌజ్ ఇచ్చేసారు, చికెన్ కర్రీ వర్క్తో ఉంటుంది. ఓకే అండి, 649 ప్లస్ షిప్పింగ్. జార్జెట్స్ కదా, కొంచెం ఆగడం లేదు ఫ్యాబ్రిక్స్. మడతలు ఓపెన్ చేసేటప్పటికి జారిపోతున్నాయి. నేను తీసుకుంటాను. ఇది కూడా జార్జెట్ శారీ అండి. ఇలా బ్లూ కలర్ ప్రింట్ వచ్చేస్తుంది మొత్తం. దీని బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీలో ప్రింట్ అంతా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లేస్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. శారీలో అంతా ఇలా పికాక్ ప్రింట్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది. ఇలా వస్తుంది శారీ. అండ్ దీని బ్లౌజ్ నేను ఏదైతే పేర్ చేశానో ఈరోజు, దాని సేమ్ బ్లౌజ్ అనమాట, ఇదే బ్లౌజ్. ఇలానే వేరే శారీస్ కూడా మనం పేర్ చేసుకోవచ్చు. ఇది దీని బ్లౌజ్. క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి రా సిల్క్ అండి, చాలా బాగుంటుంది.
శారీ అంతా అదే బ్లౌజ్ అంతా కూడా సీక్వెన్స్ వచ్చేస్తుంది అనమాట. నావీ బ్లూ, ఇక్కడ నావీ బ్లూ ఉంది కదా, సో దానికి పేరప్ చేసి ఇచ్చేసారు. శారీ ఇలా ఉంటుంది. 649 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చి షిఫాన్ జార్జెట్ శారీ. కనకాంబరం కలర్ అంటాం కదా, అదనమాట. మొత్తం ప్లెయిన్ ఉంటుందండి, శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. జస్ట్ ఇలా హారిజాంటల్లో మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంది, మొత్తం ప్లెయిన్ అనమాట. దీన్ని డ్రెస్ కూడా మార్చుకోవచ్చండి. పళ్ళు బ్లౌజ్ ఏమీ ఉండదు, బ్లౌజ్ విడిగా వస్తుంది దీనికి. నేను వేర్ చేసిన శారీ ప్రైస్ వచ్చేసి 999 అండి. ఇలా నెట్ బ్లౌజ్ వస్తుందండి. సో ఈ బ్లౌజ్ మనము పైన టాప్గా వాడి ఈ శారీని మనం వేరే ఫ్రాక్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. ఇలా వస్తుంది బ్లౌజ్, ఇలా వస్తుంది. మొత్తం ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ ఇలా ఫ్లోరల్ వచ్చేస్తుంది. క్వాలిటీ ఉంటుందండి ఫ్యాబ్రిక్. ఇది కూడా 1000 ప్లస్ శారీ అనమాట. ఒకటే పీస్ ఉంది. సో 649 ప్లస్ షిప్పింగ్. నేను కట్టుకున్న శారీస్ ఆల్రెడీ చూపించానండి గ్రూప్లో. 999 రేంజ్వి దాంట్లో ఉన్నాయి. చాలా పేపర్ వెయిట్ ఉంటుందన్నమాట నేను కట్టుకున్న శారీ. జార్జెట్ శారీ అండి విత్ పటోలా డిజైన్. ఇది కూడా డైలీ వేర్గా వాడుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు అండి. ఇలా వస్తుంది. ఇది మంచి ఎంబ్రాయిడరీ అనమాట. ఇది కూడా 1000 ప్లస్ అమ్మిన శారీ. సింగిల్ పీస్ ఉంది. ఇలా లేస్ లాగా వచ్చేస్తాం శారీ అంతా. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి, మంచి జార్జెట్, క్వాలిటీ ఆఫ్ ద జార్జెట్. ఇవేంటంటే మోట్ అవ్వడం అనేది ఏమి ఉండదు కదా, సో మనకి ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఈ జార్జెట్ ఇలా లేస్ బోట్ అనేది మనం ఎప్పుడు కట్టుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్గా కట్టుకోవచ్చు అండ్ వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవచ్చు. బ్లౌజ్ రా సిల్క్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కూడా మొత్తం బ్లౌజ్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. 2 sides ఫుల్ బ్లౌజ్ అంతా. ఓన్లీ 649 ప్లస్ షిప్పింగ్ అండి. కలర్ వచ్చేసి లైట్ కనకాంబరం కలర్, మీరు చూస్తున్నారు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్. ఇలా వస్తుంది. ఒక్క నిమిషం మెసేజ్ ఏదో చూస్తాను. ఆర్గాన్జా శారీ హారిజాంటల్లో ఉంటుంది మొత్తం. వివింగ్, ఇది కూడా వివింగే అండి, థ్రెడ్ వివింగ్. గ్రీన్ కలర్ కింద బోర్డర్లో వచ్చేసి ఇలా వస్తుంది. ఇలా వస్తుందండి. 649 ప్లస్ షిప్పింగ్. లైట్ వెయిట్ ఉంటుంది శారీ. సింపుల్గా టెంపుల్స్కి అది కట్టుకోవచ్చు అనమాట. అస్సలు వెయిట్ ఉండదండి. పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్. సో మన దగ్గర ఏమైనా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటే పేరప్ చేసుకోవచ్చు. అన్ని కొన్ని తీసేస్తున్నాను. సో ఇంకా లాస్ట్ లైవ్ కాబట్టి అన్ని క్లియర్ చేద్దామని. ఇంకా మండే నుంచి మనం శ్రావణ మాసంలో వచ్చేస్తున్నాం కదా. సో ఆషాఢం సేల్ అయిపోయిందండి. మీకు ఇంకేం కావాలి అన్నీ మీ ముందుకు పెట్టేశాను. అండ్ మేము వాట్సాప్ గ్రూప్స్లో ఏవి అయిపోయాయి ఏవి ఉన్నాయి అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఏ రేంజ్లో ఇప్పుడు 349 నుంచి స్టార్ట్ అయింది మంది. మ్యాక్సిమం 2399 ఆ ప్రైస్ రేంజ్ వరకు ఉన్నాయి. సో మీకు ఏ క్వాలిటీ, ఏ ప్రైస్, ఏ డిజైన్ నచ్చింది అంటే అవి తీసేసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ శారీస్ అయిపోయాయండి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఏవైతే ఉంటున్నాయో ఆ శారీస్ అన్ని మేము వాట్సాప్లో అప్డేట్ చేస్తాము. సో పిక్ చేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు. ఈరోజు ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని కూడా 649 షిప్పింగ్ ప్రైస్ రేంజ్లో అనమాట. అండ్ మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్స్ అవైలబిలిటీ చెక్ చేసి ప్రైజింగ్ అండ్ షిప్పింగ్ అమౌంట్ చెప్తాను. ఓకే అండి. సో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అందరూ చక్కగా పూజలు చేసుకోండి. ఆ అమ్మవారి శుభ ఆశీస్సులు పొందండి. అండ్ నేను కూడా మళ్ళీ కలుస్తానండి. మోస్ట్లీ లైవ్లోకి అయితే రాకపోవచ్చు, వీడియోస్ రూపంగా వస్తుండొచ్చు. థ్యాంక్ యూ అండి. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ కీప్ షాపింగ్ విత్ అస్ అండ్ కీప్ హ్యాపీ.